భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా జల విలయంలో చిక్కుకుంది. ముథోల్ పట్టణం పూర్తిగా జల దిగ్బంధమైంది. మహాత్మా జ్యోతిబాపులే బాలికల పాఠశాల వరద నీటిలో చిక్కుకుంది. దాంతో పేరెంట్స్ వచ్చి పిల్లలను ఇంటికి తీసుకెళ్తున్నారు. ముథోల్ బస్టాండ్ నుంచి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. లోతట్టు ప్రాంతాలైన మహాలక్ష్మి ఆలయం, సాయి మాధవ్ నగర్ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. రాజునా రవినా ఇక భారీ వర్షాలతో నిర్మల్ జిల్లా జలమయమైంది. ఇక ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ల ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియా, భారీ వర్షాలు వరదలు నిర్మల్ జిల్లాను మరోసారి ముంచెత్తాయి. నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా నిర్మల్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొరడంతో పాటు ఇటు జలపాతాలలోకి అలాగే ఇటు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చేడుతుంది. ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా ఇటు హైవే జాతీయ రహదారిపై చాలా చోట్ల కూడా వరద నీరు వచ్చి చేరడంతో ఆదిలాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ నిర్మల్ మధ్య రాకపోకలు కూడా నిలిచిపోవడం జరిగింది. అయితే ఈ భారీ వర్షాల కారణంగా ముథోల్ మండల కేంద్రం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుంది. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి పూలే బాలికల పాఠశాల పూర్తిగా నీట మునిగింది. పాఠశాలతో పాటు ఈ బస్ స్టాండ్ నుంచి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా జలమయంగా మారి చెరువును తలపిస్తుంది. గ్రామంలోని మహాలక్ష్మి ఆలయం అలాగే సాయి మాధవ్ నగర్ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల జల దిగ్బంధం చిక్కుకోవడంతో ఆందోళనకైన విద్యార్థులు వారి పిల్లలను పాఠశాల నుంచి తీసుకుపోవడం జరుగుతున్నది. అయితే జిల్లా యంత్రాంగము ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ హాస్టల్లో ఉన్న వాళ్ళు మాత్రము వాళ్ళకు సెలవు లేకపోవడంతో వాళ్ళు అలాగే స్కూల్లో ఈ రోజు యథావిధిగా వాళ్ళ ఈ స్కూల్ కొనసాగింది. అయితే భారీ వర్షం కారణంగా పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరుకోవడంతోనే ఈ జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు పోయారు. బాలికల పాఠశాల జల దిగ్బంధంలో చిక్కుందన్న సమాచారం మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి వారి పిల్లలను తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు ఈ ఘటన వాగులోకి భారీగా వరద నీరు వచ్చి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చిన కారణంగా వరద గేట్లు ఎత్తి కిందికి వరద నీటికి వెళ్ళడం జరుగుతుంది. ఇటు బాసర మండలం బిద్రెల్లి వద్ద రేణుకా చెరువు తెగిపోవడంతో ఇటు నిజామాబాద్, బాసర, బైన్సా మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. ఇరువైపులా వాహనాలు పెద్ద మొత్తం నిలిచిపోవడం జరిగింది. వరద నీరు రోడ్డుపైకి రావడంతో ఇటు ఓలి అదే కిర్గుల్, కౌటా గ్రామాలకు వెళ్లేందుకు ఎదుర్కొంటున్నారు. అయితే రాజు, జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుపోవడానికి అసలు రీజన్స్ ఏంటి? గతంలో ఇట్లాంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయి ఇంతకు ముందు? గతంలో ఇలాంటి సంఘటనలు మాత్రము ఇక్కడ ముథోల్ మండలంలో మాత్రం జరగలేదు. అయితే భారీ వర్షాల కారణంగా చుట్టుపక్కల వాగులు వంకలు పొంగి పొరడంతో క్రమంగా ఈ మండల కేంద్రంలోంచి ఈ మండల పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులలోకి భారీగా వరద నీరు చేరుతుంది. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ రావడంతో చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో పూర్తిగా ఈ మండల కేంద్రం పూర్తిగా జల దిగ్బంధం చిక్కుంది. ఈ ముథోల్ మండల కేంద్రానికి కేవలము 7-8 కిలోమీటర్ దూరంలోనే ఈ గోదావరి నది ప్రవహిస్తుంది. గోదావరి నదికి సంబంధించి పెద్ద ఎత్తున ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు స్థానికంగా కురుస్తున్న గత 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ఎసరించిన బ్యాక్ వాటర్ తో పాటు ఇటు గోదావరి నది వరద నీరు కారణంగా సమీప వాగుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేయడంతో అట్లనే రాజు, ప్రస్తుతం ఇప్పుడు హాస్టల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? ప్రస్తుతానికైతే విద్యార్థులను వారి తల్లిదండ్రులు వాళ్ళ ఇళ్లలోకి తీసుకోవడం జరిగింది. అయితే తీవ్ర స్థాయిలో ఆందోళన గురైన విద్యార్థులు ఇంకా రేపటి వరకైతే ఇంకా మరింత భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తమ పిల్లలు స్కూల్లో ఉంటే ప్రాణాలకే ప్రమాదం అన్న భయాందోళన తల్లిదండ్రుల నుంచి విద్యార్థులు వ్యక్తం కావడం జరిగింది. అయితే ఈ పూర్తిగా ఈ పాఠశాల
జల దిగ్బంధంలో చిక్కుతున్న సమాచారం మేరకు తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకొని తమ పిల్లలను వెంట తీసుకోవడం జరిగింది. వర్షాలు తగ్గిన తర్వాత పంపిస్తామని ముందస్తు సమాచారం ఇస్తే బాగుండేదని, అలాగే స్కూళ్లకు పాఠశాల విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో హాస్టల్ వాళ్ళకు కూడా ముందస్తు చర్యగా వాళ్ళకు పాఠశాల సెలవులు ఇస్తే బాగుండేదని, ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని విద్యార్థులు ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తంగా ఇక భారీ వర్షాలతో నిర్మల్ జిల్లా జలమయంలో ఉంది. ఇక ముథోల్ పట్టణం పూర్తిగా జలదిగ్బంధంలో పడింది. అండ్ అట్లనే బస్టాండ్ నుంచి గ్రామంలోకి వెళ్లే రహదారి కూడా చెరువును తలపిస్తుంది. హాస్టలర్స్ అందరూ కూడా, పాఠశాల పిల్లలందరూ కూడా తిరిగి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లడం జరుగుతుంది.